అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమించాను చలి' పార్ట్ 1. ఇక కథలోకి వెళితే ఇంద్రభవనం లాంటి ఇల్లు చూడటానికి చాలా అందంగా అలంకరించి ఉంది. ఇల్లంతా అందరూ చాలా సందడి చేస్తూ ఉన్నారు. పెళ్లి ఇల్లు ఆ మాత్రం సందడిగా ఉంటుంది కదా! ఆ ఇంట్లో పెళ్లి కూతురు రెడీ అవుతూ ఉంటుంది. ముహూర్తంకు టైం అవుతుండడంతో పంతులు గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెబుతాడు. కానీ పెళ్లి కూతురికి చాలా టెన్షన్గా ఉంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోతే బాగుండేది అని అనుకుంటుంది మనసులో. ఇంతలోనే బయట నుండి పెళ్లి కొడుకు కనిపించట్లేదు అనే మాట వినగానే పెళ్లి కూతురు రూమ్లో ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైంది, ఏం చెప్పారు ఇందాక అని అడుగుతుంది. బయట అందరి ముందు బాధగా ఉన్నా లోపల మాత్రం తన మనసుకు చాలా ఆనందంగా ఉంది. పెళ్లి కొడుకుకి ఈ పెళ్లి ఇష్టం లేదంట, అందుకే పారిపోయాడంట అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకరు. పెళ్లి కూతురు తండ్రి బాధపడుతూ పెళ్లి కూతురి దగ్గరికి వస్తాడు. పెళ్లి కొడుకు పారిపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది అని అనుకుని పెళ్లి పీటల మీద కూతురు పెళ్లి ఆగిపోవడంతో చంద్రశేఖర్ గారు కుప్పకూలిపోయాడు. చంద్రశేఖర్ గారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు పేరు వసుంధర, చిన్న కూతురు పేరు వర్ష. వసుంధర బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వసుంధర మేనత్త సుజాత, ఏమైంది, నీ చెల్లి పెళ్లి ఆగిపోతే నీది ఆగిపోయినట్లు కూర్చొని ఉన్నావు అంటుంది. అబ్బే అదేం లేదు అత్తమ్మ అని పైకి అన్న మనసులో మాత్రం నా జీవితమే నాశనమైపోయింది. బాధపడక ఏం చేయాలి అనుకుంటుంది. పెళ్లి ఆగిపోయినందుకు నువ్వే ఇంత బాధపడుతున్నావు అంటే వర్ష ఎంత బాధపడుతుందో వెళ్ళి తనని ఓదార్చు అని వర్ష దగ్గరికి పంపిస్తుంది. వర్ష రూమ్లో తన మొబైల్లో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. వర్షాని అలా చూసి వసుంధర, నీకు పెళ్లి ఆగిపోయినందుకు బాధగా లేదా? నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది వసుంధర. లేదు, అలాంటిది ఏం లేదు. నేను ఎవరిని ప్రేమించడం లేదు. కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెబుతుంది వర్ష. వర్ష నార్మల్గా ఉండడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. 3 సంవత్సరాల క్రితం. ఇక పెళ్లికొడుకు విషయానికి వస్తే కళ్యాణ్, లోకేష్ ఇద్దరు అన్నదమ్ములు. కళ్యాణ్ లండన్లో చదువుకొని ఇండియాకు వస్తాడు. లోకేష్ చాలా కోపిష్టి. లోకేష్ ఎంత కోపిష్టియో కళ్యాణ్ అంత శాంతపురుడు. లోకేష్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు సీఈఓగా పనిచేస్తూ ఉన్నాడు. లోకేష్ వాళ్ళ అమ్మా నాన్నకు వీళ్ళిద్దరే కాక ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరు లక్కీ. లక్కీకి పెళ్లి అయ్యి ఒక పాప కూడా ఉంటుంది. లోకేష్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టు, మనం బయటికి వెళ్దాం, అలా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అలా వెళ్ళి చాలా రోజులవుతుంది. రోజులు కాదు సంవత్సరాలవుతుంది మనమిద్దరం కలిసి బయటకు వెళ్ళక అని ఇద్దరు బయలుదేరారు. లోకేష్, కళ్యాణ్ ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం లక్కీ కళ్యాణ్కు కాల్ చేస్తుంది. లక్కీ ఫోన్ చేసిన తర్వాత కంగారుగా, అన్నయ్య కార్తీ అర్జెంటుగా అంటాడు. కళ్యాణ్ కంగారు చూసి ఎందుకు ఏమిటి అని అడగకుండా కార్ తీస్తాడు లోకేష్. కారులో ఎక్కడికి రా అని అడుగుతాడు. స్కూల్ దగ్గరికి. విక్కు, లక్కీ కూతురు, స్కూల్లో పడిపోయిందంట. లక్కీకి ఆఫీసులో పని ఉందంట, అందుకే నన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. దీనికి అంత కంగారు పడాలా? పిల్లలు ఆడుకుంటూ చాలాసార్లు కింద పడతారు. పిల్లలు అన్నాక కింద పడరా? అవునులే, కానీ నీకు తెలుసు కదా లక్కీకి విక్కు అంటే ఎంత ఇష్టమో. తెలుసులే. సరేలే, తొందరగా పోనీ. స్కూల్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. విక్కు గురించి అడిగితే తన క్లాస్ టీచర్ దగ్గర ఉందని చెబుతారు. విక్కు క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తారు. హాయ్, హలో, నా పేరు కళ్యాణ్, చిన్ను మామయ్యను. క్లాస్ టీచర్, అవునా కళ్యాణ్, తనని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాము. సరే, ప్రిన్సిపాల్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతుంది క్లాస్ టీచర్. తీసుకొని వచ్చాం అంటారు వీళ్ళు. సరే, తీసుకెళ్ళండి. విక్కు కింద పడటం వల్ల తనకి చిన్న దెబ్బ తగిలింది, తనకి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే అండి, థ్యాంక్స్ అని విక్కుని తీసుకుని వెళ్ళిపోయారు. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు అని అక్కడ వచ్చి చెబుతాడు అటెండర్. అలాగే వస్తున్నాను అని అక్కడి నుంచి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తుంది. ప్రిన్సిపాల్ రూమ్లో లోకేష్ మాట్లాడుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వసుంధర, వచ్చి కూర్చో అని చెయ్యి చూపిస్తాడు ప్రిన్సిపాల్. ఇతను లోకేష్, విక్కు వాళ్ళ రిలేటివ్ అని ఒక్కొక్కరికి ఒకరిని పరిచయం చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. లోకేష్ను చూసిన వసుంధరకు లెక్కలేని కోపం వస్తుంది. కానీ ప్రిన్సిపాల్ ముందు అతనితో గొడవ పడితే బాగుండదు అని సైలెంట్గా ఉంటుంది. వసుంధరను చూసిన లోకేష్ సంతోషపడతాడు. ఎన్ని చోట్ల వెతికాను, ఇప్పుడు కనిపించావు నా కంటికి అని మనసులోనే అనుకుంటాడు. ఒక్కొక్కరికి ఒకరు తెలియనట్లుగానే పలకరించుకుంటారు. ప్రిన్సిపాల్ రూమ్ నుండి బయటకు రాగానే, నీకు అసలు బుద్ధుందా? ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు లోకేష్. నిజం మాట్లాడుతున్నాను అంటుంది వసుంధర. మళ్ళీ తనే, నీకు ఎంత ధైర్యం? పీటల మీద నుంచి పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్తావు?
నాకు ఉన్నది అదే. నీకు ఉన్నది ధైర్యం కాదు పొగరు అని తిడుతుంది. ఏంటి ఊరుకున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? నువ్వు చేసిన పనికి నా ప్లేస్‌లో వేరే వారెవరైనా ఉంటే నిన్ను చంపేసేవాళ్ళు. ఏంటి చంపుతావా? చంపు అని తన మీదకు వెళ్తాడు. తన మీదికి వస్తున్న లోకేష్‌ను వెనుకకు తోస్తుంది వసుంధర. అలా తోసి ఏంటి మీది మీదికి వస్తున్నావు? నీ వల్ల నా చెల్లి పెళ్లి ఆగిపోయింది. కానీ నీకు ఏ కోసనో తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ కొంచెం కూడా లేదు. అసలు నువ్వు మనిషివేనా? ఇలా వీళ్ళిద్దరూ గొడవపడడం చూసి కళ్యాణ్ అక్కడికి వస్తాడు. నన్ను అడుగు నేను చెబుతాను అని వసుంధర. ఇతనికి కొంచెం కూడా బుద్ధి లేదు. ఇలాంటి వాడిని నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు. తన హ్యాపీనెస్ కోసం పక్కనోళ్ళ గురించి పట్టించుకోడు. వాళ్ళ పరువు పోయినా పర్వాలేదు. లోకేష్, వసుంధర నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును నేను చేసింది తప్పే. కానీ నా ఫ్రెండ్ వేరొక అమ్మాయిని ప్రేమించాడు. తను తప్ప వేరే వాళ్ళను ఎవరిని పెళ్లి చేసుకోలేను. నా భార్యగా ఊహించలేను అని నాతో బాధపడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వచ్చింది అంతే. కళ్యాణ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ ఎవరైనా కొంచెం అర్థమయ్యేలా చెబుతారా? కళ్యాణ్ మాటలకు ఇద్దరూ ఈ లోకంలోకి వస్తారు. వసుంధర కోపంగా క్లాస్ రూమ్లోకి వెళ్తుంది. లోకేష్ కార్ దగ్గరికి వస్తాడు. అతని కోపాన్ని చూసి తనతో మాట్లాడలేదు కళ్యాణ్. మరుసటి రోజు వసుంధర కోసం స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు లోకేష్. లోకేష్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతుంది వసుంధర. తనని చూసి దీనికి చాలా పొగరు, చూసి కూడా ఎలా వెళ్తుందో చూడు అని తనలో తను అనుకుంటున్నాడు లోకేష్. వసుంధర దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి, అలా బయటికి వస్తారా అని అడుగుతాడు. ఏంటి లవర్ని పిలిచినట్లు పిలుస్తున్నావు? అసలు నువ్వు ఎవరు? నీతో నేనెందుకు బయటికి రావాలి అని అంటుంది. వసుంధర ఒక్కసారి నేను చెప్పేది విను. ఎందుకు వినాలి? నాకు వినాల్సిన అవసరం లేదు. వసుంధర ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి అని తన చేతిని పట్టుకుంటాడు లోకేష్. వసుంధర కోపంతో ఏంటి నా చేయి పట్టుకున్నావు వదులు అంటుంది. లేదు నువ్వు నేను చెప్పేది వినేంత వరకు నీ చేతిని వదలను. వదులుతావా లేదా అని కోపంగా తన చేతిని విడిపించుకోవాలనుకుంటుంది వసుంధర. కానీ అది తన వల్ల కాదు. వీళ్ళు ఇలా చేయడం చూసిన జనాలు వీళ్ళ చుట్టూ చేరుతారు. ఎవరయ్యా నువ్వు? మా మేడం చేయి పట్టుకున్నావు వదులు. నాకు మీ మేడంకు సంబంధించిన విషయం. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళండి అంటాడు లోకేష్. మేడం ఇతనెవరో నీకు తెలుసా అని వసుంధరని అడుగుతారు. లేదు ఇతను ఎవరో నాకు తెలియదు అంటుంది వసుంధర. అందరూ లోకేష్ని కొట్టడానికి చూస్తారు. కానీ అంతలోపే మళ్ళీ వసుంధర వాళ్ళకి సర్ది చెప్పి పంపిస్తుంది. నేను ఒక్క మాట చెప్పి ఉంటే ఈ పాటికి హాస్పిటల్లో బెడ్ మీద ఉండేవాడివి. ఇంకోసారి నాతో మాట్లాడటానికి ట్రై చేస్తే నీకు అదే గతి పడుతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నువ్వు నాతో మాట్లాడే వరకు నేను ఇలానే వస్తూనే ఉంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. నేను మాత్రం నీతో మాట్లాడాలి అంటాడు లోకేష్. విక్కుని స్కూల్ దగ్గర దింపడానికి వచ్చిన కళ్యాణ్ అదంతా చూశాడు. అసలు వసుంధరకి లోకేష్కి మధ్య సంబంధం ఏంటి? ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. లోకేష్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అని వెళ్లేలోగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ గుర్తుకొచ్చి ఆగిపోతాడు కళ్యాణ్. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.